నేను మీ సరిత ఈరోజు మీకు ఒక వెంచర్ చూపించడానికి వచ్చాను. బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ అండ్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న వెంచర్ అనేది మీకు పరిచయం చేయడానికి ఈరోజు వచ్చేసాను. అండ్ నేనున్నాను నియర్ షాద్ నగర్ నందిగామ విలేజ్ నుంచి పక్కనే మనకి డివైన్ సిటీ వెంచర్ అయితే అవైలబుల్లో ఉంది. ఇది కొత్త ప్రాజెక్ట్ అండి. సో ప్రెజెంట్ నేనున్నాను phase 1 phase 2లో. అయితే phase 3 కూడా రెడీ అవబోతుంది, అది నెక్స్ట్ చెప్తాను. సో ప్రజెంట్ phase 1 phase 2లో అయితే మనం వచ్చేసాం. అండ్ ఇది ఎంట్రన్స్లో మనకి చక్కగా బుద్ధుడు అయితే మనకి ఫస్ట్ కనిపిస్తుంటారు. అలాగే ఇక్కడ వచ్చే ఎమ్యూనిటీస్ అండ్ ఫీచర్స్ ఏంటంటే ప్రతి వెంచర్కి అసలు వెంచర్ స్టార్ట్ అవ్వడమే విత్ 80, 40, 30 ఫీట్ రోడ్స్తో బ్లాక్ టాప్ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఓవరాల్గా మనం వెంచర్ మొత్తం చూసుకుంటే ప్లాంటేషన్ అండి, గ్రీన్ ప్లాంటేషన్. మనం ఎప్పుడైనా వెంచర్స్ కానీ లేకపోతే ప్లాట్స్ ఫ్లాట్స్ తీసుకునేటప్పుడు మనం మొదటిగా ఆలోచించేది ఏంటంటే గ్రీనరీ ఉన్నదా, మనకి మంచి ఎయిర్ వస్తుందా, లేకపోతే ఎలా ఉంది, పొల్యూషన్ ఉందా అనుకుంటాం. సో ఇక్కడ మీకు అలాంటి దిగులే అవసరం లేదు. చుట్టూరా మనకి మంచి గ్రీనరీగా ఉంది. సో అటు సైడ్ చూసుకోవచ్చు, ఇటు సైడ్ చూసుకోవచ్చు. మనకి ఒకసారి డ్రోన్ విజువల్ చూసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. అలాగే మనకి థీమ్ పార్క్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే HMDA RERA approved layout with grand entrance arch, 6 feet compound wall, entire venture, underground drainage systems, electricity with street lights, footpaths for entire venture, water pipelines, avenue plantation, theme parks, overhead tank, 24/7 సెక్యూరిటీ, అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ అవైలబుల్. సో మనం సాధారణంగా ఎక్కడైనా ఫ్లాట్స్ లేదా ఇలాంటి వెంచర్స్లో ప్లాట్స్ తీసుకున్నప్పుడు ఏం ఆలోచిస్తామంటే అది మనకి బ్యాంక్ లోన్ వస్తుందా, మనం చేసే బడ్జెట్లో బ్యాంక్ లోన్ రాదు కదా, మనకి శాలరీ హైగా ఉండాలే అని ఆలోచిస్తుంటాం. కానీ ఇక్కడ అలాంటి దిగులు లేదండి. ఈ వెంచర్ అయితే మనకి సేల్ చేస్తున్నారో MDs లేదంటే మార్కెటింగ్ హెడ్స్ వాళ్ళు మనకి దగ్గరుండి మరి మనకి బ్యాంక్ లోన్స్ అనేది ఇప్పిస్తుంటారు అనమాట. సో ఇది వచ్చేసి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. సో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, లేదా తక్కువ బడ్జెట్లో హైవేస్లో ఎక్కడైనా ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారా, దిస్ ఈజ్ అ వెరీ 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 బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. అయితే ప్రెజెంట్ నేనున్నాను phase 1 phase 2లో. సో మరి ఇక్కడ ఆల్రెడీ 90% అయిపోయింది ఇందాక చెప్పాను కదా, ఓన్లీ 10% మాత్రమే వెంటనే వచ్చి గ్రాప్ చేసుకోండి. లేదా ఇక్కడ కాదు మాకు ఇంకో ఆప్షన్ కావాలి ఇదే ప్లేస్లో అనుకుంటే జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి జస్ట్ 500 మీటర్స్లో phase 3 కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడే పూజ కూడా చేయడం జరిగింది. సో వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం, పూజ చూసేద్దాం. అలాగే అక్కడ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి, మరి ఎలా సేల్ చేస్తున్నారు అనేది మనకి MDs ఆర్ మార్కెటింగ్ హెడ్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడదాం, కనుక్కొని ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వచ్చేస్తారా? ఇప్పుడు మీకు విత్ మ్యాప్ చూపిస్తాను. సో మరి మన వెంచర్ నుంచి 80 ఫీట్ రోడ్ అనేది మనకి బెంగళూరు హైవేకి కనెక్టివిటీ ఉంది. ఒకసారి నా వెనకాల చూసుకోవచ్చు, విత్ ప్రూఫ్ అండ్ విత్ మ్యాప్ మీకు చూపిస్తున్నాను. సో 80 ఫీట్ రోడ్ అనేది మనకి బెంగళూరు హైవేకి మన వెంచర్ నుంచి కనెక్టివిటీ ఉంది. అలాగే సో ఎప్పుడు చెప్తుంటాను మన వెంచర్స్కి పక్కన ఏమేమి ఉన్నాయని చెప్తుంటాను, మాత్రం ఎప్పుడు చూపించలేదు. బట్ విత్ ఫస్ట్ టైం ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి కన్నా శాంతివనం, అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండ్ నాట్కో. సో ఇవన్నీ కూడా మనకి వెంచర్ నుంచి చాలా దగ్గర అండి. విత్ 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ మాత్రమే డిస్టెన్స్లో మనకైతే ఉంటుంది.
డివైన్ సిటీ వెంచర్ అండి. ఈ కంపెనీ నేను 15 years నుంచి ఉన్నాను. ఈ కంపెనీ ఇప్పటికి వచ్చి మేడ్చల్లో, ముత్తంగిలో, తర్వాత పటాన్చెరులో, తర్వాత ఈ షాద్నగర్ ఏరియాలో ఇది థర్డ్ వెంచర్ అండి. ఇంకా 4th వెంచర్ 5th వెంచర్ కూడా రాబోతున్నాయి. మొత్తం 100 acresలో మేము వెంచర్ ప్లాన్ చేస్తున్నాము. మీకు ఇక్కడ రేటు చుట్టుపక్కల ఉన్న రేటు కంట మీకు తక్కువలో మీకు వస్తుందండి. ఈ చుట్టుపక్కల మీకు డేటా సెంటరు, తర్వాత పవర్కాన్, తర్వాత చుట్టుపక్కలంతా డెవలప్ అయ్యి ఈ 2-3 yearsలో ఈ ఏరియా మంచి డెవలప్ అయ్యి మంచి రేటు ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి మళ్ళీ హై రేట్లో మీకు తిరిగి అమ్ముకోవచ్చండి. ఈ వెంచర్లో మీరు పెట్టుబడి పెడితే 10 అవ్వడానికి అవకాశం ఉందండి. ప్రెసెంట్ అయితే మనం 3rd phase లో ఉన్నాం. సో నాతో పాటు డివైన్ వెంచర్ ఎండి శివకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్, అండ్ కంగ్రాట్స్ ఫర్ 3rd phase ఓపెన్ చేశారు. ఈరోజు భూమి పూజ కూడా జరిగింది. సో అయితే నేను ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ గురించి అయితే మా వ్యూవర్స్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అయితే 3rd phaseలో సేమ్ ఎమ్యూనిటీస్ అండ్ ఫీచర్స్ ఉన్నాయా? అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి కొంచెం మాకు వివరణ ఇవ్వండి. కంపెనీ వచ్చి దివ్యభూమి డెవలపర్స్. ఓకే. వెంచర్ నేమ్ డివైన్ సిటీ ఫేజ్ 3. అవును. ఇది కూడా HMD అప్రూవ్డ్ అండ్ రేరా. ఓకే. ఇది లైక్ ఒక రెసిడెన్షియల్ ప్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్ చేస్తున్నాం. ఓహో, ఓకే. ఎంట్రన్స్ 100 feet రోడ్, ఇంటర్నల్ రోడ్స్ అన్ని 33 feet రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంక్, ఎవ్రీథింగ్. సో సేమ్ ఉన్నాయి, సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. కూడా ఇందులో ఉంటాయి. మనకి సరౌండింగ్ డెవలప్మెంట్ సరౌండింగ్ లో మీకు ఒక 2 kilometers లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. షాద్నగర్ టౌన్ ఇక్కడ నుంచి 3 kilometers. మీకు ఆల్ ఫెసిలిటీస్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, హాస్పిటల్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. అలాగే మీకు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇక్కడ ఒక 6-7 kilometers లో ఉంది. దాని పక్కనే ఒక ప్రముఖ కంపెనీ 3500 acres లో స్మార్ట్ సిటీ అని ఒక టౌన్షిప్ కూడా రాబోతుంది కమింగ్ సూన్. అలాగే అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇక్కడ నుంచి 5 kilometers. ఇంకో విషయం విన్నాను నేను, మన వెంచర్ నుంచి 80 feet రోడ్ మనకి బెంగళూరు హైవేకి టచ్ అవుతుంది, కనెక్టివిటీ ఉందని. మనకి వెంచర్ లో నుంచి ఇది మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆ రోడ్డు మీకు హైవే కనెక్ట్ ఉంటుందండి. ఎగ్జాక్ట్ గా 500 meters హైవేకి. సో ఓవరాల్ గా మీ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి? మేము 2003 నుంచి ఉన్నామండి. 20 years ఉందండి. ఇదివరకు ఏం ప్రాజెక్ట్ చేశారు? మేము పటాన్చెరు ముత్తంగి దగ్గర 25 acres లేఅవుట్ చేసాము. అది మేము 2016లో 3,025 అమ్మితే ప్రజెంట్ 40,000 per square yard ఉంది. అలాగే మేడ్చల్ టౌన్ లో కూడా ఒక వెంచర్ చేసాము. అందులో కూడా 3,500 అమ్మాము 2015. ఇప్పుడు ప్రజెంట్ అందులో కూడా 45,000 per square yard నడుస్తుందండి. అయితే ఇంకో డౌట్, షాద్నగర్ జడ్చర్ల ఈ వేలో చూసుకుంటే మనకి లాట్స్ ఆఫ్ వెంచర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ హైవేకి కనెక్టివిటీలు చాలా ఉన్నాయి. సో అవన్నీ వదిలేసి మేము డివైన్ సిటీని, డివైన్ వెంచర్ని ఎందుకు కొనుక్కోవాలి, ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలంటే మీరు మాకు ఏం ప్రామిస్ ఇస్తారు, వ్యూవర్స్ కూడా ఏం ప్రామిస్ ఇస్తారు? ఇది యాక్చువల్గా హైవేకి దగ్గర, హైవే నుంచి బిలో 1 kilometer. రెండోది షాద్నగర్ టౌన్కి దగ్గర. టౌన్కి దగ్గర ఉండటం వల్ల ఏంటంటే మీకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అవుతుంది. ప్లస్ ఇందులో మేము కమింగ్ సూన్ హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ప్లస్ మీది బెంగళూరు హైవే ఇప్పుడు 4 lanes 6 lane అవుతుంది వరకు. 12 lanes కూడా ప్రపోజల్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ప్లస్ సిటీకి దగ్గర శంషాబాద్ టౌన్కి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, ఐటీ సెక్టర్ పీపుల్కి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి సరౌండింగ్ ఐటీ కంపెనీస్ అన్ని చాలా వరకు వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని కమింగ్ సూన్ అనౌన్స్ చేశారు. కాబట్టి మీకు ఇది అంటే షాద్నగర్ టౌన్ దగ్గర ఉండటం వల్ల ఏంటంటే మీకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అనేది జరుగుతున్నాను. సో నేను కూడా చూసాను వ్యూస్, యూజువల్గా మనకి వెంచర్స్ అనేవి హైవే నుంచి చాలా లో పట్టుకుంటుంది. బట్ జస్ట్ మనకి 1 km బిలో 1 kilometer లోనే, బిలో 1 km డిస్టెన్స్ లోనే మనకు ఉంది. ఇంకా చివరిగా ఈ వీడియో చూసి వచ్చి మీ దగ్గర సేల్స్కి కానీ లేకపోతే అడిగే వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి మీరు ఏం ఇస్తారు? డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? క్యూబ్ టీవీ ఛానల్ నుంచి వచ్చే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుందండి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా మీ ఛానల్లో మాకు మంచి మార్కెటింగ్ అయ్యింది.
కాబట్టి మీ ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకి 100% మంచి డిస్కౌంట్ అయితే ఉంటుందండి. ఓకే, ఇంకా చివరిగా ఇంకొక క్వశ్చన్ అండి. సో మా వ్యూవర్స్ కూడా నేను చేసిన ప్రతి వెంచర్ వీడియోస్ కింద ప్రైస్ అడుగుతున్నారు. Okay. సో బేసిక్ ప్రైస్ ని మనం చెప్పగలుగుతాం. మనం బేసిక్ అంటే 17,999 per square yard అండి. అది స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్. అది డిపెండింగ్ ఆన్ క్లయింట్ మోడ్ ఆఫ్ పేమెంట్, ప్లాట్ సెలెక్షన్ బట్టి అది మనం నెగోషియేషన్ అనేది ఉంటుంది. అందులో యూట్యూబ్ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఇంకా నెగోషియబుల్ 100% ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.